కీడు కల్పించేది ఏ త్రోవైనా సరే వాటన్నిటినీ ప్రభువు మూసివేశాడు. అయితే ఈరోజు చాలామంది ఇంకా ఎందుకు అపజయములో ఉన్నారు, ఎందుకు ఓటమిలో ఉన్నారు, ఎందుకు నిరాశలో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాసం. ప్రభువు చేసిన కార్యాన్ని విశ్వాసంతో స్వీకరించలేకపోవడం. అందుకని అన్నాడు కదా, నమ్ముడ నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మే ప్రతి విషయంలో దేవునికి సమస్తాన్ని సాధ్యంగా మారుస్తాడు. ఎలా సాధ్యం మారుస్తాడంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఆల్రెడీ ప్రభువు నీకు కావలసిన విజయాన్ని సిద్ధపరిచాడు. ఇక కొత్తగా నీ కొరకు దేవుడు సృష్టి చేయవలసినది ఏది లేదు, కొత్తగా నీ కొరకు రూపించాల్సింది ఏది లేదు. ఉన్నవైనా రాబోనవైనా సృజింపబడినది ఏదైనా ఎత్తైనా లోతైనా ప్రతి దానిని ప్రభు ఏం చేశాడంటే నీ కొరకు తాను స్వాధీనపరుచుకున్నాడు, నీ కొరకు దాన్ని లోపరుచుకున్నాడు, నీ కొరకు దానిపైన అధికారిగా ఉన్నాడు. నిన్ను వాటిపైన ప్రభుత్వం చేసే దాని కొరకు మార్గమును తెరిచిపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.